నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సత్పత్ హోస్ట్. రోవింగ్ సత్పతి ఛానల్ పేరు ఇది. నాది ఈ ఛానల్లో ఇది రెండవ వీడియో అన్నమాట. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసి మన వికారాబాద్ జిల్లాలోని పరిగి దగ్గరలోని సయ్యద్పల్లిలో ఉన్నటువంటి దర్గా గురించి వివరించబోతున్నాను. సో ఈ దర్గా గురించి వివరించే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వాలి. ఒక లైక్ ఖచ్చితంగా మీరు ఇస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ముందుగా ఒక లైక్ చేయండి. లైక్ చేశారు కదా, లైక్ చేసిన తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం అది దర్గా ఆస్థానా ఈ సైదీ అనే ఒక దర్గా ఉందన్నమాట. ఆ దర్గా గురించి వివరాలు కొన్ని మీ ముందు నేను ఉంచబోతున్నాను. సో లైక్ చేసిన తర్వాత వీడియోలోకి వెళ్దాం. స్టే ట్యూన్. ఆస్థానా ఈ సైదీ అనేది భారతదేశంలోని తెలంగాణలోని వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలోని పరిగి సమీపంలోని సయ్యద్పల్లి షరీఫ్లో ఉన్న ఒక గౌరవనీయమైన సూఫీకే పుణ్యక్షేత్రం మరియు దర్గా అని కూడా పిలుస్తారు దీనిని. ఇది ఒక కొండ పైన ఉంటుందండి, చాలా చూడడానికి. దీని యొక్క వివరాలు ఏంటంటే, ఈ యొక్క పుణ్యక్షేత్రం సయ్యద్పల్లిలోని ఒక ప్రశాంతమైన కొండ పైన ఉంది. ఇది వికారాబాద్ నుండి సుమారు 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వీళ్ళు ముస్లిమ్స్ అందరూ కూడా చాలా చక్కగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దీని యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటంటే, దర్గా హిజ్రల్ ఖ్వాజా సయ్యద్ అబ్దుల్లా హుస్సేని చిస్తితో సహా పూజ్యులైన సాధువులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అలాగే ఇక్కడ వార్షిక వేడుకలు కూడా జరుగుతాయి. ఈ ప్రదేశం వసంతకాలంలో జరిగే అద్భుతమైన ఉర్స్ ఏ షరీఫ్కు ప్రసిద్ధి చెందింది.
వీటిలో ఈదిల్ షరీఫ్ మరియు మెహఫిల్ ఏ సమా వంటి సాంప్రదాయ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలకి కేవలం ముస్లింలనే కాకుండా మన హిందువులు సైతం చాలామంది హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. సో అందులో భాగంగానే నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడికి చేరుకోవాలంటే మనం హైదరాబాద్ నుండి లేదా పటాన్చెరు నుండి 1:30 నుంచి 2 గంటల సమయం పడుతుంది. బస్సులో వెళ్ళాలంటే, కారులో అయితే 1:30 గంటలు సమయం పడుతుంది. బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క సౌకర్యాన్ని బట్టి కారులో అయినా వెళ్ళొచ్చు. ఈ ప్రాంతం చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ యొక్క చరిత్ర వాళ్ళు చెప్తుంటారు ఏంటంటే, ఈ యొక్క దర్గా అనేది ముందుగా భూమికి సమానంగా ఉండేది, కానీ ఇప్పుడు అది నెమ్మదిగా పెరుగుతూ ఎత్తు పెరగడం జరిగిందని చెప్పేసి అక్కడి యొక్క స్థానిక భక్తులు చెప్పడం జరుగుతుంది. నిజంగా ఫ్రెండ్స్, అద్భుతం కదా. నాలుగున్నర కావస్తుంది, అయిపోయింది సమా కార్యక్రమం. సమా అంటే భజన అన్నమాట. సో ఇప్పుడే బయటికి రావడం జరిగింది. ఎవరైతే ఆ గురువు ఉన్నారో వారిని మా కారులోనే పరిగి వరకు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఇక్కడ నుండి ఈ యొక్క దర్గా నుండి పరిగికి దాదాపుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. వారి ఇంట్లో దింపేసి మేము అక్కడి నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయిపోయాం.